నమస్కారం. ఇవాళ మనము శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రములోని 10వ శ్లోకము 10th శ్లోక నేర్చుకుందాము. భాస్కర్యై. భాస్కరుడు అంటే ఎవరు? సూర్యుడు కదా. సూర్యుని వంటి తేజస్సు గల తల్లి కాబట్టి భాస్కర్యై అని అంటారు. బిల్వ నిలయాయై. బిల్వ వృక్షమునందు వసించు తల్లి. బిల్వ వృక్షమునందే ఎప్పుడూ ఉండే తల్లిట. ఎంతో ఇష్టం అన్నమాట తల్లికి బిల్వపత్రాలు. అందుకని బిల్వ నిలయాయై అని అంటారు. వరారోహాయై. శ్రీమన్నారాయణుడు వసించు వైకుంఠమును తన స్వరూపముగా కల తల్లి. యశస్విన్యై. గొప్ప కీర్తి గల జగన్మాత. వసుంధరాయై. భూదేవి స్వరూపిణి. ఉదారాంగాయై. అత్యంత ఔదార్యము గల రూపముతో వెలుగొందు జగన్మాత. తల్లి రూపం ఎటువంటిదిట? ఎంతో ఔదార్యము గల రూపముట. ఔదార్యము అంటే ఏమిటి? జనరాసిటీ. చాలా దయగల తల్లి అన్నమాట. ఇచ్చే గుణం ఎంతో ఉంది ఆ తల్లి దగ్గర. తన భక్తుల యొక్క ప్రార్థనలను విని ఆ కోరికలన్నీ తీరుస్తుంది. ఎలాగా? మనం అడిగినవన్నీ ఇస్తోంది కదా. ఎంతో ఔదార్యము గల రూపముతో వెలుగొందు జగన్మాత కాబట్టి ఉదారాంగాయై అని అంటారు. హరిణ్యై. బంగారపు వన్నెగల తల్లి అని చెప్పవచ్చు. అంటే బంగారపు రంగులో మెరిసిపోతూ ఉంటుందిట తల్లి. ఇంకో అర్థము కూడా ఉంది హరిణ్యై అంటే. జీవుల యొక్క హృదయాలలోని ఇంద్రియ విషయాలను తీసేసి భగవద్భక్తిని వృద్ధి చేసే తల్లి కూడా ఆవిడే. అందుకే హరిణ్యై అని అంటారు. హేమ మాలిన్యై. హేమము అంటే ఏమిటి? బంగారము. బంగారు మాలలు ధరించిన తల్లి కాబట్టి హేమ మాలిన్యై అని అంటారు. పాదం మొత్తము చదువుదాము. భాస్కరీం బిల్వనిలయాం వరారోహాం యశస్వినీం వసుంధరాముదారాంగాం హరిణీం హేమమాలినీం. సూర్యుని వంటి తేజస్సు గల తల్లి. బిల్వ వృక్షమునందు వసించు తల్లి. శ్రీమన్నారాయణుడు వసించు వైకుంఠమును తన స్వరూపముగా గల తల్లి. గొప్ప కీర్తి గల జగన్మాత. భూదేవి స్వరూపిణి. ఎంతో ఔదార్యము గల రూపముతో వెలుగొందు జగన్మాత. బంగారు వన్నెగల తల్లి. బంగారు మాలలు ధరించిన లక్ష్మీదేవి. నమస్కారము.